IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అమ్మా మీ పేరు? కల్పన. ఇదే వ్యాపారం అమ్మా. అమ్మా ఎలక్షన్స్ జరిగాయి కదా, ఈసారి ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు మీరు? సీఎం గారు జగన్ గారి. ఎందుకు జగన్ గారు కావాలనుకుంటున్నారు మీరు? జగన్ గారు పేదవాళ్ళు అభివృద్ధి పనులు అన్ని బాగా చేస్తున్నారు నాన్న. అదే మంచి పని అది. ఏం చేయలేదంటగా జగన్, ఈ 5 ఏళ్ళు కూడా ఏమీ చేయలేదు పేదోళ్ళకి అని చెప్తున్నారు. ఏం చేయలే, చేశారు. పేదవాళ్ళు బాగా క్యాచ్ చేసుకున్నారు. పేదవాళ్ళని చూస్తేనే మంచిది. అంటే జగన్ రాడు, చంద్రబాబు వస్తారని అందరూ అంటున్నారు కదా. ఆయన రాకూడదయ్యా. ఇప్పుడు చూసినా మాత్రం మాకైతే ఆయన అయితే ఇష్టం లేదు. పేదవాళ్ళు ఆయన చూసాం కాబట్టి పేదవాళ్ళ గురించి మాకు ఆ పథకాలు కూడా ఇవ్వకపోయినా పర్వాలేదు, జగన్ గారే రావాలి. అంటే చంద్రబాబు వస్తే ఎక్కువ పథకాలు ఇస్తా అని చెప్తున్నాడు కదమ్మా. ఏం పథకాలు వద్దయ్యా మాకు. మాకు ఆడవాళ్ళ సేఫ్టీ మాత్రం జగన్ గారే. అంటే మీకు బస్ ఫ్రీ అంటున్నాడు, గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంటున్నాడు కదా. ఏం అక్కర్లేదు అయ్యా, బస్ ఫ్రీ ఏం వద్దు. నాకు 2 పాపలు ఉన్నారు. జగన్ గారి లాగా జగన్ గారే రావాలి. నా పథకాలు వస్తున్నాయా ప్రస్తుతానికి? పథకాలు వచ్చినాయి అయ్యా, అన్ని ఇచ్చారు జగన్ గారు. అన్ని అమ్మఒడి, పిల్లలకి విద్యా దీవెన, మళ్ళీ డోక్రా మహిళలకి వచ్చినాయి. నా బాగుంది చక్కగా. లంచం తీసుకుంటున్నారంట పథకాలు ఇవ్వడానికి వాలంటీర్లు. ఎందుకు తీసుకుంటారయ్యా? అలా ఏం చెయ్యరు. అలా ఏమి అన్ని ఉత్తి ఇదంతా ఇది పేదలను చూస్తున్నారని ఇది కుడుతానికి ఇలా చేస్తున్నారు అంతే. అంటే ఇప్పుడు జగన్ ఈ డబ్బులన్నీ ఇచ్చి సోమరిపోతులు చేస్తుంటే ప్రజలందరూ చెప్తున్నారు కదా. అదేం లేదు, సోమరిపోతులు ఏం చేయలేదు. ఆయన పేదవాళ్ళని క్యాచ్ చేస్తున్నా కదా, ఆయన మంచి చేస్తున్నారు. అది మరి పెద్ద సైకో అని చెప్తున్నారు అందరూ. ఏం సైకో ఏం లేదు ఆయన జగన్ గారు. అన్ని అబద్ధాలు మాటలు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు మాటే చెప్తే అసలు బాగోదయ్యా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మాత్రం చెప్పొద్దు. వాళ్ళైతే అసలు ఆడవాళ్ళని గసరటం, పేదవాళ్ళని కాలుతో నెట్టేయటం అలాంటివి అంటే ఎవ్వరు సహించరు. ఉద్యోగస్తుల్ని అలాంటి వాళ్ళు చేసేది, పేదవాళ్ళని చూడాలి. అంటే ఈసారి 3 పార్టీలు కలిసి వచ్చాయి కదా, మరి జగన్ జగన్ గారు వస్తారు నాన్న. ఒక్కడితో ఈసారి జగన్ గారు గిన్నిస్ బుక్ ఎక్కియాలి. ఆయన అయితే ఒక్కలే చాలా. ఆయన ఒక్కలే వస్తానంటే ఆయన అందుకని ముగ్గురు పెట్టుకోలేదు, ఒక్కలే వచ్చారు. పవన్ కళ్యాణ్ నోటిస్తా అంటున్నాడు కదా జగన్ ని. ఏం అక్కర్లే, ఆయన ఒక్కలే చాలు. ఆయనకి తెలుసు ఆయన ఏమేమి చేస్తారు, మంచి పనులు, పేదవాళ్ళని ఎలా చూస్తున్నారు, ఆయన దేవుళ్ళ చేస్తున్నారు కాబట్టి ఆయనకు నమ్మకం ఉంది కాబట్టి ఆయన 2 ముగ్గురు పెట్టుకోకుండా ఒక్కలే వచ్చారు అంటారుగా.